ఖైరతాబాద్ గణేష్ చరిత్ర తెలుసా? వినాయక చవితి భారతదేశంలో మహారాష్ట్ర తర్వాత అంతటి వైభవంగా జరిపే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వినాయక చవితి వచ్చేస్తుంది. ఊరు వాడ చిన్న పెద్ద అని తేడా లేకుండా గణేష్ చతుర్థికి సిద్ధమవుతున్నారు. చందాలు వేసుకుంటూ గణేష్ మండపాలు కట్టేందుకు సిద్ధమవుతారు. నగరాలు పల్లెలు అని తేడా లేకుండా చవితి ఉత్సవాలు జరుపుతారు. ముంబైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏటేటా గణేష్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇక ఖైరతాబాద్ గణేష్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఏటా ఒక్కో రూపంలో ఇక్కడ ఏర్పాటు చేసే గణేశుణ్ణి మనసారా కొలిచేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. అంతటి మహిమాన్వితమైన గణేష్గా ఎన్నో ఏళ్ల నుంచి ప్రఖ్యాతి పొందింది ఖైరతాబాద్ గణేష్. మరి ఖైరతాబాద్ గణేష్ చరిత్రను తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. మరి ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఏ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడు భక్తుల నిరాజనలు అందుకున్నాడు. 70 అడుగుల ఎత్తులో భారీ కాయడై ప్రపంచ రికార్డు సృష్టించాడు. మరి ఈ గణపయ్య ప్రయాణం ఖైరతాబాద్లో ఎలా ప్రారంభమైందో తెలుసా? స్వాతంత్ర్య ఉద్యమకారుడు తిలక్ ప్రేరణతో సింగరి శంకరయ్య అనే వ్యక్తి 1954లో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా నాటి నుంచి నేటి వరకు ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. గణపతి బప్ప మోర్యా అంటూ ప్రతి ఏడాది 10 రోజుల పాటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోతాయి. లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్కి బార్లు తీరుతారు. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఖైరతాబాద్ గణనాథుడికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఒక్క అడుగుతో 1954వ సంవత్సరం నుంచి ఖైరతాబాద్లో గణేష్ నవరాత్రులను నిర్వహిస్తున్నారు. ఉద్యమకారుడు బాల గంగాధర్ తిలక్ ప్రేరణతో హైదరాబాద్కి చెందిన సింగరి శంకరయ్య 1954లో మొట్టమొదటిసారిగా ఖైరతాబాద్లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. అలా ఒక్క అడుగు ఎత్తులో ప్రారంభమైన ఖైరతాబాద్ గణనాథుడి ప్రయాణం నాటి నుంచి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ వచ్చాడు. ఇక ప్రతి ఏటా ఖైరతాబాద్ గణేష్ కోసం భారీ లడ్డును చేయిస్తారు. 2021 వరకు తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి లడ్డును తీసుకొచ్చేవారు. ఖైరతాబాద్ గణేష్ లడ్డు అనేకసార్లు గిన్నిస్ బుక్లోనూ చోటు దక్కించుకుంది. కానీ ఆ తర్వాత నుంచి స్థానికంగానే లడ్డు తయారు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుణ్ణి ఎత్తు మాత్రమే కాదు, ఆకారము అత్యంత ప్రత్యేకమైనదే. గడిచిన 70 ఏళ్లుగా వివిధ రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నాడు. రెండు 2014వ సంవత్సరం నాటికి 60 అడుగుల ఎత్తుకు చేరిన గణపతి రూపాన్ని ఏటా ఒక అడుగు తగ్గించాలని కమిటీ నిర్వాహకులు భావించారు. అలా 2018 వరకు ఒక్కో అడుగు తగ్గిస్తూ 55 అడుగులకు తీసుకొచ్చారు. అయితే భక్తుల కోరిక తిరిగి 2019లో అత్యధికంగా 61 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే 2020లో కోవిడ్ నేపథ్యంలో కేవలం 9 అడుగుల ఎత్తులో మాత్రమే గణపయ్యను ఏర్పాటు చేయగా గత ఏడాది 63 అడుగుల ఎత్తులు భక్తులకు కనువిందు చేశాడు.
ఇక ఈ ఏడాది 70 ఏళ్లకు పురస్కరించుకొని ఏకంగా 70 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు కనువిందు చేశాడు. ఇక ఈ ఏడాది అంటే 2025లో 71వ సంవత్సరం 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా వినాయకుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారికి ఇరువైపులా కుడి పక్కన శ్రీ జగన్నాథ స్వామి, శ్రీలక్ష్మి సమేత హయగ్రీవ స్వామివారు, ఎడమవైపు లలిత త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి ఉండేలా విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. అలాగే గణేష్ విగ్రహం 3 తలలతో నిల్చున్న భంగిమలో ఉంటుంది. తలపై పడక విప్పిన 5 సర్పాలు, మొత్తం 8 చేతులు ఉంటాయి. కుడివైపు చేతుల్లో పైనుంచి ఆయుధం, సుదర్శన చక్రం, అభయహస్తం, రుద్రాక్షమాల ఉంటుంది. ఇప్పటికే ఖైరతాబాద్ విగ్రహం ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహంగా నిలిచి భక్తులను దర్శనమించి యావత్ దేశం చూపును తన వైపుకు తిప్పుకుంది.